if thou doest well, will not thy countenance look up with confidence? నీవు మంచి చేసిన ఎడలా అని మాట్లాడతావు. 4వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో, నీవు ఇఫ్ thou doest well, భూలోకములో మంచిని చేయాలి అని అనేకులు ఆశపడతా ఉంటారు. మంచిని చేయాలని రోడ్లు నిర్మిస్తూ ఉంటారు, మంచిది చేయాలని దానములు చేస్తూ ఉంటారు, మంచిది చేయాలని అనేక కార్యాలు క్రియలు జరిగిస్తూ ఉంటారు. పేదవారికి విద్యను, మరి గొప్ప గొప్ప కార్యములను చేయటం, మంచిని చేయటం ఇష్టపడతారు. అని దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మంచిది నీ దగ్గర దేవుడు ఎదురు చూడాలన్నమాట. మంచిది మన ఎదుట మనలో లేనప్పుడు ముఖ కవలికలు కూడా అక్కడ 7వ వచనంలో, విల్ నాట్ దై కౌంటెనెన్స్ లుక్ అప్ విత్ కాన్ఫిడెన్స్. మంచిది మన దగ్గర లేనప్పుడు మనము ధైర్యముతో లేదా ఉత్సాహంతో మన తలనెత్తి దేవుని చూడగలము. మంచిది మనము చేసినప్పుడు దేవుని ఎదుట ఎట్లా ఉంటుందంటే మన తలనెత్తుకోగలం. మంచి మన దగ్గర లేకపోతే దేవుని దగ్గర మనం తలను ఎత్తలేము. అపాత్రులైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వచ్చి తను తలదించుకున్నట్టుగా చూస్తాం. పాపములో ఉన్నవాడు దేవుడి ఎదుట తలను ఎంచలేడు, తలను పైకి ఎగిసి దేవుని ముఖమును చూడలేడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది, చూడండి. లూకాసు వార్తలో, పాపములో ఉన్నవాడు తలను ఎత్తలేడు. పాపములో ఉన్నవాడు మంచిది లేదు కనుక దేవుని దగ్గర మరి ఎలాంటి క్రియలో నిలబడుతూ ఉన్నాడు అని అంటే 13వ వచనం ఏం చెప్తా ఉన్నాడు వచ్చాడు. పాపంలో ఉన్నవాడు అయితే దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యమును చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఏమంటావనంట, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం లేదు. ఎందుకు అంటే పాపములో ఉన్నాడు కనుక, రొమ్ములు కొట్టుకుంటున్నాడని. దేవుని ఎదుట ధైర్యంగా తలనెంచని వాడు పాపములో ఉన్నాడని అర్థమవుతుంది. రొమ్ములను కొట్టుకునే స్థితిలో ఉన్నాడు. రొమ్ములను ఎవరు కొట్టుకుంటారు అని అంటే ఉపద్రవము సంబంధించిన వాడు. ఉపద్రవములో, పాపములో, భయంకరమైన తీర్పులో ఉన్నవాడు తన యొక్క జీవితంలో నేను భయంకరమైన శిక్షకు లోబడి ఉన్నానని తలను ఎత్తలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుడు అందుకే అంటున్నాడు, నీవు మంచి చేసినడలా నీ ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? కాన్ఫిడెన్స్గా ఎత్తు. దేవుని ఎదుట కాన్ఫిడెన్స్గా అనగా ధైర్యముగా తలనెత్తగలిగేవాడు ఎవరు అంటే పాపము లేనివాడు. పాపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన తన తలను దించి నేల మీద రాయడం మొదలుపెట్టాను అని రాయబడింది 8వ అధ్యాయం మరి యోహాను సువార్త. పాపాత్ములైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేల మీద వంగి ఆయన రాయటం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువపై తన తలను వంచి ఆత్మను అప్పగించాడు. పాపములో ఉన్నవాడు పాపపు జీవితంలో దేవుని ఎదుటకు ధైర్యంగా తలను ఎత్తలేడు. ప్రియ భూలోక ప్రయాణంలో యేసు ప్రభు సాగినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఆకాశం వైపు కనులెత్తెను అని చూస్తాం. పాపము లేనివాడు ధైర్యంగా ఉంటాడు. పాపము లేనివాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడు. పాపము లేనివాడు భక్తి జీవితంలో ఆనందంగా ఉంటాడు. పాపము లేనివాడు దేవునితో ఆనందిస్తాడు. పిల్లలు పాపంలో ఉన్నవాడు తాను భక్తిని కొనసాగించలేడు. పాపంలో ఉన్నవాడు భక్తిలో దేవునితో ఆనందించలేడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో సిలువకు ఎక్కేంత వరకు కూడా ఆయనలో ఎటువంటి పాపము లేదు. పిల్లలు ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపములు చేయలేదు అని రాయబడింది. సిలువపై ఎందుకు తలదించుకున్నాడంటే
మన నిమిత్తమైన పాపముగా మార్చబడ్డాడు. మనము చేసిన అపరాధముల కొరకై శిక్షను పొందినాడు. పాపము ఎరగని వాడు పాపముగా మార్చబడినాడు. కనుకనే తన తలను వంచి మన కొరకై తన దేహమును అప్పగించుకున్నాడు, తన ప్రాణమును అప్పగించుకున్నాడు. ఎందుకంటే పాపములో ఉన్నాం, మనము తలను ఎత్తలేని స్థితిలో ఉన్నాము గనక. పాపంలో ఉన్నవాడు దేవుని దగ్గర శిక్షార్హుడు. ప్రియులారా, ఆ యొక్క సుంకరి అన్నాడు, ఇదిగో ఆకాశం వైపు నేను కనులెత్తుటకు నా కనులు చాలన్నాయి, రొమ్ములను కొట్టుకొనొచ్చు. పాపములో ఉంటే, పాపం అంటే ఏంటి అంటే దేవుని ఎరగకపోవడమే పాపము. ప్రియ, సత్యమైన దేవుని ఎరగకపోవడమే పాపం. మనం పుట్టుకతో పాపంలో ఉన్నాం, అది బైబిల్ మాట్లాడతాం. కానీ పాపము ఈ భూలోకం ఏంటంటే నిజమైన దేవుడు తెలుసుకోకపోవడమే. ప్రియుల, యేసు ప్రభు ఎవరు అంటే నిజమైన రక్షకుడు. ప్రియుల, తాత్కాలికమైన రక్షకుడు, సమయమునకు ఉపయోగించబడే రక్షకుడు, ఈ కాలమునకు సరిపోయే రక్షకుడు, ఇన్ని రోజులకు సరిపోయే దీక్ష కలిగిన వాడు కాడు. ప్రియుల, హీఈస్ అన్ పర్మనెంట్ సొల్యూషన్. నీ జీవితమునకు, పాపమునకు దేవుడు అనుగ్రహించిన సంపూర్ణమైన విడుదల, పాపమునకు దేవుడు ఇచ్చిన జవాబు. ప్రియుల, అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగడమే. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నవాడు, యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నవాడు తన జీవితంలో ఎలా ఉంటాడంట? పాపం ఎరగని వానిగా ఉంటాడు. ధైర్యంగా తలనెత్తుతాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం అంటే పాపమును వదిలిపెట్టడం. యేసుక్రీస్తు ప్రభువును నమ్మడం అంటే దేవుని తెలుసుకోవడం. ప్రియుల, అంటే దేవుడు అంటే ఎట్లా ఉంటాడు అంటే నువ్వు రూపొందించుకున్న రూపము కాదు దేవుడు. దేవుడు అంటే ఎట్లా ఉంటాడంటే నువ్వు తయారు చేసుకున్న వలయం కాదు దేవుడు. సత్యమైన వాడు పరలోకంలో ఉన్నాడు, నిజమైన వాడు భూమి ఆకాశములకు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు. నువ్వు మెడలో వేసుకుంటే మెడలో ఉండేవాడు కాదు దేవుడు. నువ్వు చేతికి కట్టుకుంటే చేతికుండే తాడులో ఉండేవాడు కాదు దేవుడు. ప్రియులారా, అవన్నీ నువ్వు కల్పించుకున్నవే. మనిషి కల్పించుకున్న వెలుగే అది. యేసుక్రీస్తు ప్రభు అవన్నిటినీ తొలగించి నీ స్థితిని ధైర్యంగా నిలబెట్టడానికి. చాలా దయ్యాలు పట్టిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే ఎందుకు తలదించుకున్నావు, తల ఎత్తు అంటే ఎత్తరు. నీ చేతిలో ఏముందంటే అది తాడు, అది దేవుంది అంటారు. మరి అది తీసేసి ధైర్యంగా నిలబడంటే నిలబడడానికి రాదు. ప్రియుల, దేవుడు అంటే అర్థం కాని స్థితిలో మన తలను పైకెత్తలేనటువంటి పాపపు జీవితంలో ఎవరైనా ఉంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీ పాపం కొరకై తాను శిలువపై తలను దించి చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది అని అంటే నా తలను దేవుని ఎదుట ధైర్యముగా, ఒక మాట అన్నాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో 20 వచనంలో 19వ వచనంలో ఏమన్నాడంటే, తండ్రి ఆకాశం వైపు కనులెత్తుటకును నాకు ధైర్యం చాలు, నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపము చేసి తిని. కనులెత్తుటకు సరిపోయి ఆ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ కుమారుడు పలుకుతున్న మాట లూకాసు వార్త 15వ అధ్యాయంలో, దిగో నేను పరలోకమునకు మరి భూమికిని వ్యతిరేకంగా పాపము చేసి తిని ఇక వీదటనే నేను లేచి 18వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోకం అంటే పరలోకం వైపు చూడడానికి, ఆకాశం వైపు చూడడానికి ధైర్యం లేదు. ఆకాశం కూడా నన్ను చూసి ఇష్టపడదు, భూలోకంలో ఉన్న మనుషులు నన్ను చూసి ఇష్టపడరు. ఎందుకంటే నీ పాపం అంత భయంకరమైనది. ప్రియులారా, నేనేం తప్పు చేయలేదంటే పుట్టడమే పాపములో పుట్టినావని బైబిల్ మాట్లాడతాం. ఈ పాపమును పెట్టి దేవుని ఎదుట నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకొని ఎన్ని విలువ కలిగినవి తీసుకొచ్చి ఇచ్చినా కూడా దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేవు. నీ పాపం పోవాలంటే ఒకటే మార్గం. మనం చదువుకున్నాం ఇంతవరకు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ఎవరు ఆయన అంటే యేసు ప్రభు. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన తలను దించి ఇదిగో నేను తప్పు చేసినానని ఒప్పుకున్నప్పుడే ఆ స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గర ఉండింది. పిల్లలు, యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఎవడునూ శిక్షించలేదంటే నేను కూడా నిన్ను శిక్షించను అని అన్నాడు. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు అన్నాడు. నువ్వు వెళ్ళి ఇంకేం చేయొద్దంట, పాపము చేయని వాడే దేవుని ఎదుట
తలనెత్తుకొని నిలబడతాడు. పాపము చేసేవాడు దేవుని ఎదుట తల ఎత్తుకొని నిలబడలేడు. నీవు మంచి చేసిన ఎడల నీ తలనెత్తుకొని నిలబడతావు కదా అని దేవుడు ప్రశ్నించినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా నీతో అడుగుతున్నాడు, పాపములో ఉంటే నీ తలను ఎత్తలేవు దేవుని దగ్గర. నీ పాపం ఎత్తాలి అంటే నీ పాపమును ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు అని ఎవ్వరికి చెప్పొద్దు. నీ దేవునికి నీకే ప్రియుల. నీ భర్తకు చెప్పకు, నీ పిల్లలకు చెప్పకు, మీ తల్లిదండ్రులకు చెప్పకు, నీ ఇంటి వారికి చెప్పకు, దేవునికి చెప్పు, ప్రభువా నేను తల ఎత్తుకొని నిలబడాలా, నా పాపమును క్షమించు. ఏం చేస్తారంట, మనము మన పాపములను ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి సమస్త పాపము ఎప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఈ క్షణం వరకు చేసిన ప్రతి పాపమును కడిగి ఏం చేస్తాడంట, పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. దేవుడు ఏం చేస్తాడంట, నీ పాపమును కడిగి పవిత్రులుగా చేసి ఏం చేస్తాడంట, ఆ పిదప నీవు ఇదిగో యేసుప్రభుని నేను మీ తండ్రి యొద్దకు ఎక్కి పోవచ్చున్నా. మనల్ని పైకి నడిపించేవాడు కూడా, పరలోకం వైపు కనులెత్తిటకు ధైర్యమునిచ్చేవాడు కూడా. నువ్వు అనుకోవచ్చు నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటున్నావేమో ప్రియులారా. మోసపోవద్దు. అపవాది నీతో మాట్లాడుతున్న మాటలను విని నువ్వు జారిపోవద్దు. నీ దగ్గర తప్పు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది పరలోక రాజ్య వారసులు కాదు. ఎవరు చేస్తారు అని అంటే యేసు ప్రభు చేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే పాప క్షమాపణ, యేసు ప్రభుని నమ్ముకుంటే దేవుని ఎదుట ధైర్యంగా, అదిగో ఈ కుమారుడు వచ్చి అన్నాడు, అదిగో నేను పరలోకమునకు నీకును వ్యతిరేకంగా పాపము చేసి తిని గనక ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడను కాను అనగానే తండ్రి అతనిని పిలిచి అతనికి ప్రశస్త వస్త్రమును తొడిగించి చెప్పులను తొడిగించి ఉంగరమునిచ్చి ఇంటి లోపలికి తీసుకుపోయి ఇంట్లో ఆనందము సంతోషము ఎంతో గంభీరమైన ధ్వనులు వినబడ్డాయి. ఆనంద క్రియలు జరిగినాయి. నువ్వు పాపమును ఒప్పుకుంటే పరలోకం సంతోషిస్తుంది. నీ ఇంటివారు సంతోషించకపోవచ్చు, నీ ఇంటివారు నిన్ను ఒప్పుకోకపోవచ్చు యేసు ప్రభుని నమ్ముకుంటే. కానీ ఎవరు ఇష్టపడతారంట, పరలోకంలో ఉన్న దేవుడు ఇష్టపడతాడు. దేవదూతలు ఆనందిస్తాయి నువ్వు పాపమును ఒప్పుకొని యేసు ప్రభుని అంగీకరిస్తే. నువ్వు పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఆనందించి చూసి సంతోషిస్తాడు ప్రియుల. ఎందుకంటే నువ్వు చిరకాలము దేవునితో ఉండబోతా ఉన్నావు. ఈ భూలోకంలో ఉన్న వారితో నువ్వు చిరకాలం ఉండలేవు. కొద్ది రోజులు, కొద్ది దినములు, కొద్ది సంవత్సరాలే ప్రియులారా నీ జీవితం. ఆ తర్వాత కన్నులు ముయ్యాలా, దేవుని ఎదుట నిలబడాలా, తీర్పు పొందాలా, నరకములోనికి పోతావు. యేసు ప్రభుని నమ్ముకొని ఈ భూలోకములో పాపమును ఒప్పుకుంటే పాపము క్షమించబడుతుంది, కన్నులు మూస్తావు, దేవుని ఎదుట నిలబడతావు. పరలోకంలో నిత్య రాజ్యము దేవునితో యుగయుగములు సంతోషంగా ఉంటావు. నీ పాపములు ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ ఒప్పుకుంటే నష్టం. చేసినాడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇదేం చేసినట, ఈ భూలోకంలో తిని తాగి సంతోషంగా ఉన్నాడు, చనిపోయినాడు. ఎక్కడ పోయినాడంట, నరకంలో పోయినాడు. అక్కడ పోయి పశ్చాత్తాపడుతున్నాడు. పిల్లలు ఇదే మంచి మిక్కిలి సమయం. ఇక్కడే యేసు ప్రభును తెలుసుకొనండి, పాపములను ఒప్పుకొనండి. పాపముంటే దేవుని ఎదుట నీ తలను ఎత్తలేవు. పాపమును కడుక్కుంటే, పాపమును విడిచిపెడితే, పాపమును ఒప్పుకుంటే, పాపము నుండి క్షమాపణ పొందితే పరలోకం నీదైతుంది, దేవుడు నీదైతాడు. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఇదే పిల్లల మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు, బట్టలు మార్చుకోవడం కాదు, దినాలు మార్చుకోవడం కాదు, సంవత్సరాలు మార్చుకోవడం కాదు, జీవితం మార్చుకోవడం ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకుంటే నా జీవితంలో పవిత్రత కొరకై, దేవుని కొరకై నేను నిలబడడం. కనుక ఇదిగో కయ్యూనుతో అడిగిన మాట, ఇదిగో నీవు మంచి చేసిన ఎడలా నీవు ధైర్యంగా నీ తలనెత్తెదవు కదా అని అన్నాడు. కనుక పిల్లలు మంచి చేస్తాం. మంచి ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోవడమే. మంచి ఏంటంటే యేసు ప్రభును తెలుసుకోవడం. మంచి ఏంటంటే నీ పాపములను ఒప్పుకోవడమే మంచిది ప్రియుల. కనుక అలాగూ చేసి దేవుని సన్నిధిలో మనం దీవించబడి ముందుకు సాగుతున్నాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.